హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విన్నూస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం. దీంట్లో మనం చికెన్ తీసుకొని కడుక్కొని ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా ఆవగించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి మసాలా వేసుకుందాం. మనము దీంట్లోకి 2 స్పూన్లు ధనియాలు. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వచ్చేసి ధనియాలు 2 స్పూన్లు, కొబ్బరి ఒక 10 పలుకులు వేసుకున్నాం, జీడిపప్పులు ఒక 5, బాదం పప్పులు ఒక 5, చెక్కలు 2, లవంగాలు ఒక 4-5 లవంగాలు వేసుకొని దీంట్లో మనం తెల్లగడ్డ ఒక గడ్డ, చిన్న గడ్డ వేసుకోండి. అల్లం ముక్కలు, చిన్న అల్లం, కేజీ కూరకి చిన్న ముక్క అల్లం. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ లాగా వేసుకోవాలి మెత్తగా. ఫస్ట్ మనం ఒక దబర పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాం. 2 చిన్న గంటలు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాం. ఆనియన్స్ బాగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకొని దాంట్లో ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. ఒక పెద్ద సైజు టమాటా ఒకటి వేసుకున్నాం. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసుకుంటున్నాం. బాగా వేయించుకోవాలి మసాలాని, పచ్చివాసన పోయే వరకు. నూనె పైకి తేలేటట్టు వేయించుకోవాలి. అడుగంటనివ్వకుండా బాగా కలుపుకోండి. నూనె పైకి తేలే వరకు దగ్గరుండి కలుపుకోండి. సిమ్లో పెట్టుకోండి. పొయ్యి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. బాగా వేగనిచ్చుకోండి. మసాలా అయితే బాగా వేగనివ్వాలి నూనె తేలే వరకు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి దీంట్లో. ఇలా కలుపుకోండి, లైట్గా కలుపుకోండి, చిదురు కాకుండా. బాగా ఉడకనిచ్చుకోండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, అడుగంటకుండా కలపాలి. ఆల్మోస్ట్ చికెన్ అంతా అయిపోవచ్చింది. దీనిలో మిరియాల పొడి 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. బాగా కలుపుకోండి. ఫ్లేవర్ అయితే అద్దరిపోద్ది. మా అత్తమ్మ స్టైల్ చికెన్ కర్రీ. ఎమ్మీ చికెన్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.